హలో ఎవరివన్ ఈరోజు వచ్చి మా పాప స్కూల్లో ఫేర్వెల్ పార్టీ అని చెప్పాను కదా, ఇదేనండి చూడండి మా పాప స్కూలు. ఇక్కడ వచ్చేసి స్కూల్ టీచర్లు ఏమో మార్నింగ్ 8 కల్లా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేయమన్నారు. వీళ్ళేమో పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు. పాపం 8, 9 కల్లా స్కూల్కి వెళ్ళారనమాట. స్కూల్కి వెళ్ళినా కానీ 10:30 కల్లా మొత్తం స్టేజ్ మొత్తం డెకరేషన్ స్టేజ్ ఏం లేదు, చిన్న స్కూల్ కాబట్టి అక్కడ కింద గచ్చు మీదే వేయించారనమాట. బ్యాగ్ చూడండి, చిన్న ఊరు కదండి, అందుకే చిన్న బడి అనమాట. 6th వరకే ఉంటుంది, అందుకే చిన్న పిల్లల వరకు ఇలా అంటే బ్యాక్ స్టేజ్ వచ్చి చూడండి, బ్యాక్ చిన్న కర్టన్ వేసి దానికి డెకరేషన్ చేశారనమాట. ఇక్కడ బ్యాక్లో డ్యాన్స్ వేస్తుంది కదా కృష్ణుడి పక్కన, అమ్మాయి మా పాప అనమాట. ఈ పాప ఎలా రెడీ అయింది అనేది ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. మా పాప కోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పాప కోసమే కాదు పిల్లలందరి కోసం ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి 4 సాంగ్స్కి వేసింది మా పాప వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఇలా రెడీ అయ్యి వాళ్ళని చూస్తుంటే చాలా బాగా ఫీల్ వస్తుంది కదా, వాళ్ళు చాలా ముద్దుగా ఉంటారు కదా అలా రెడీ అయ్యి డ్యాన్స్ వేస్తుంటే. చిన్న చిన్న పిల్లలు కూడా అంగన్వాడీ పిల్లలకి వెళ్ళే వాళ్ళు కూడా వేశారనమాట. పిల్లలు 3 years 4 years పిల్లలు కూడా వేశారు, చాలా క్యూట్గా వేశారనమాట. చిన్న పిల్లలు అలా వేస్తుంటే వాళ్ళని అలానే చూడాలనిపిస్తుంది. ఇలా డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళ పిల్లలందరికి పుర్రె కారిపోతుందండి. ఎందుకంటే పైన ఎండ, కిందేమో ఒక్క గాలి ధూళి లేకుండా ఉంది. పెద్దోళ్ళమే మనము సతమతం అయిపోతాం. పిల్లలు ఇవన్నీ రెడీ అయ్యి ఇలా వేయాలంటే చిన్న పని కాదు. వాళ్ళు సొక్కిపోయారనమాట పిల్లలందరూ. ఇలా డ్యాన్సులు వేసేసాక స్కూల్లోనే ఫుడ్ పెట్టేశారనమాట. స్కూల్లోనే వండి, అంటే ఫేర్వెల్ పార్టీ కదా అక్కడే పెట్టేసి ఫుడ్ అక్కడే తిన్నారు. పిల్లలందరి కోసం ఒక లైక్ వేసేసుకోండి అబ్బా. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్.